బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ కి ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కవిత గారి ప్రకటనలు కానీ ఆవిడ కార్యాచరణ కానీ. ఎందుకంటే ఆవిడ వేరు, బీఆర్ఎస్ వేరుగా, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి, వేరుగా ఈ 10 ఏళ్లలో సమాజం చూడలేము. జాగృతి పేరుతో తిరిగిన కేసీఆర్ గారి కుమార్తె ఆవిడే చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమానికి నేను ప్రజల్లోకి వెళ్ళి యువతని, మహిళల్ని ఐడెంటిఫై చేసి సాంస్కృతికంగా కనెక్ట్ చేసి ఇదంతా చేసుకుంటా. వాస్తవం, అందులో పెద్ద భిన్నాభిప్రాయాలు ఏమి లేవు. అట్లాగే ఆవిడ ఎంపీగా ఉన్నారు, ఢిల్లీలో కీలకంగా వ్యవహరించేవారు. స్వయంగా నేను చూశాను కొన్ని సందర్భాల్లో ఢిల్లీలో. సో అంత పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నటువంటి మహిళ, స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె, ఇవాళ బయటకు వచ్చి ప్రత్యక్షంగా కేసీఆర్ గారు అవినీతి పరుడని అనకపోయినా మొత్తం మిగతా అందరి గురించి కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్న పరిస్థితి. మాజీ మంత్రులు, ఎంపీలు, వీళ్ళందరినీ నాయకులు లిల్లీపుట్స్ అనే పరిస్థితి. ఈ గందరూ అంటే ఎందుకు దీన్ని అప్రజాస్వామికంగా తొలగించారు, నన్ను కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు అనేది ఒక ఎలిగేషన్. 2, కూర్చొని అసలే ప్రతిపక్షంలో ఉన్నారు, ఎందుకు దీన్ని సరి చేసుకోలేకపోయారు? దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదంటే ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే సార్, చెప్పండి. బాధాకరమైన అంశం ఏమంటే, కవిత గారు ఎవరిని అంటే కవిత గారు తన ప్రబలమైన ఆకాంక్ష, నేను ముఖ్యమంత్రిని కావాలి అనేటువంటి కోరిక తనలో కలిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. సరే, అది కావాలి అనుకున్నప్పుడు మీరు రాజకీయ విమర్శలు మొదలుపెట్టినరు, పార్టీలో ఒక్కొక్కరిని ఆ దిశగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టినరు. దాని పట్ల ఎవరు స్పందించిండ్రు? చాలా నాకు విచారం, అంటే గమ్మత్తైన అంశం ఏమంటే, జాగృతి నుంచి మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా, మీ పట్ల ఎవరు స్పందించిండ్రు? మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎవరు గుర్తించిండ్రు? మీరు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎవరు గమనించిండ్రు? పార్టీ సుప్రీమో కేసీఆర్ గారు భావించింది కదా. కేసీఆర్ గారు భావించి కేసీఆర్ గారు కదా మిమ్మల్ని సస్పెండ్ చేసింది. కేసీఆర్ గారు సస్పెండ్ చేసిండ్రు, మీరు బయటకు వచ్చిండ్రు. బయటకు వచ్చి మీరు ఏం చేసిండ్రు? మేము నేరుగా కేసీఆర్ గారు కాకుండా మీ జనం బాట పేరు మీద జనంలోకి వెళ్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా లక్ష్యం చేసుకొని మాట్లాడడంలో మీ ఆకాంక్ష ఎట్లా నెరవేరుతుంది? మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల సమస్యల పైన స్పందిస్తా అంటున్నారు, అంతవరకు మంచిదే. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడు, లేకపోతే హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడరు. సరే, ప్రజలలో హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు ఏకంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ అతను మండలి వేదికగా మీకు సమయం ఇస్తే మీరు ఏం మాట్లాడిండ్రు? దాంట్లో ఒకే ఒక అంశం ఏమంటే, అందరు మీరు ఇది పదవి పంచాయతీ కాదు, పైసల పంచాయతీ అని కాంగ్రెస్ పదే మాట్లాడుతుంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక మాట మాత్రం మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లనే నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఇది వినాయిస్తే మిగతా అంతా కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి, బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసి. కాదు శ్రీనివాస్ గారు, ఆవిడ ఓపెన్ గానే చెప్తున్నారు కదా, కేసీఆర్ గారి దృష్టికి వెళ్లకుండా వీళ్ళంతా తిమింగిలాల్లాగా మింగేశారు, అమరవీరులకి గుర్తింపు ఇవ్వలేదు, నేను 10 ఏళ్లుగా ఓపిక పట్టాను, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా నా మీద కక్ష కట్టారు, ఇది కదా ఆవిడ చెప్తున్న వెర్షన్. మరి బీఆర్ఎస్ విమర్శిస్తారు కదా. కటారి గారు, ఇప్పుడు మీరు కూడా మీరు ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, ఇంతకు ముందు మనం వెంకరెడ్డి గారు కూడా మాట్లాడింది, ఎవరు మీకు అడ్డండి? మీకు అడ్డెవరు, నిలువెవరు? మిమ్మల్ని నిరోధించగలిగే శక్తి వరకు ఉంది పార్టీలా? అది ఎవరన్నా నమ్మశక్యంగా అంశమేనా? బట్ ఒకటి విషయం మాత్రం నిజమేందంటే, కేసీఆర్ గారు అనే వ్యక్తి తన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు, వింటారు. ఎవరైనా అవకాశం వచ్చి, మా మాట మేము అందుబాటులో ఉండము, మా స్థాయి వ్యక్తులు కాకపోతే మేము వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, ఏదైనా కాగితం ఇస్తే ఇవ్వచ్చు. కానీ మీలాంటి వ్యక్తులు, కవిత గారు లాంటి వ్యక్తులు వెళ్ళి చెప్పి ఉండవచ్చు. చెప్పినా కూడా ఆయన ఏం వినాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది అల్టిమేట్లీ పార్టీ భవిష్యత్తు, పార్టీ శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి జరగట్లేదంటే ఎవరన్నా నవరాన్ని అమరవీరులకు, సరే మనం 1200 మంది అన్నాము,
అందులో 400 మందికో 500 మందికో 600 మందికో న్యాయం జరిగింది. అమరజ్యోతి ఆవిష్కరణ సభలో కూడా కేసీఆర్ గారు కూడా అన్నారు, ఇంకా ఎవరైనా నోటీసులు ఉంటే చెప్పండి, చేద్దాం మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక అన్నారు. ఈ రోజు వచ్చి మీరు బీఆర్ఎస్ టార్గెట్ గా, బీఆర్ఎస్ లక్ష్యంగా, బీఆర్ఎస్ నిందించే కార్యక్రమం పెట్టుకుంటే ప్రజలు కూడా ఎవరు కూడా దాన్ని ఆహ్వానించరు. ఇది చాలా ఆక్షేపణీయం. ఆ పదాలు కూడా ఆక్షేపణీయం. మీరు నిండు సభలో, చట్టసభలో, ఆన్ రికార్డ్ అయిన సభలో తెలంగాణలో ఏం బీకేసి కట్టలు కట్టినని మాట్లాడుతున్నారండి మీరు? మీ స్థాయి ఏంది, మీ భాష ఏంది, మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మీ స్వయం మీ తండ్రి గారు, మా అందరికి బాధ అవుతుంది. మీరు కన్నీరు పెడితే కూడా, కవిత గారు కన్నీరు పెడితే కూడా ఎందుకంటే కటారి గారు ఒక్క నిమిషం, ఇట్లా మాట్లాడుకుంటూ పోయి మీరు అల్టిమేట్ గా బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక ఉంది, బీఆర్ఎస్ పార్టీలో అది సాధ్యం కాదని మీరు భావించిండ్రని నాకు అర్థమవుతుంది. దానికి మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేసిండ్రు, తర్వాత వివిధ మంత్రులు, మాజీలను టార్గెట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తది. మీరు సమాజం ప్రశ్నిస్తది, పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తారు. మాట్లాడితే అదేంటి, దాని పేరేంటి, జాగృతి, హలో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం మీకెక్కడ తగ్గిందండి? ఆత్మగౌరవం, మీ ఆత్మగౌరవం ఎక్కడ భంగం కలిగింది? ఇది నమ్మశక్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మశక్యం కావట్లేదన్న. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరికీ సొంత బిడ్డల మీద కన్న బిడ్డల మీద ఏ తల్లి కూడా అబద్ధం చెప్పదు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఒక్క సెకండ్, శ్రీకాంత్ గౌడ్ గారు కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. నేను సార్ కటారి గారు చెప్పండి, నేను 2001 నుంచి ఉన్నానండి. నేను కవిత గారితో పాటు 2007 నుంచి ఉన్నా. తొలి తెలంగాణ సంబరాలు జరిగినప్పటి నుంచి ఉన్నా నేను. ఇది చాలా రాంగ్ మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు ఎక్కడ ఆత్మగౌరవానికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎట్లా వచ్చింది? ఎమ్మెల్సీ ఎట్లా అయింది? తెలంగాణ బెస్ట్ పార్లమెంటేరియన్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? మేము అవకాశాలు తెచ్చుకున్నామా? మిమ్మల్ని పదవులు అందించాల్సినామా? 2008లో కేటీఆర్ గారు డైరెక్ట్ వచ్చి సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు చేసినామా? ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను ఒక్క నిమిషం, శ్రీకాంత్ గౌడ్ గారు, మీకు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, ఓపిక కూడా కావాలి ప్లీజ్. మీరు ఇప్పుడు మీ పార్టీ పెట్టండి, తప్పులేదు. మీరు పొలిటికల్ గా మీరు మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు, తప్పులేదు. ప్రజా సమస్యల పట్ల మాట్లాడాలనుకుంటున్నారు, అసలు తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి కూతురుగానే కాదు, కవిత గారు అనేటువంటి ఇమేజ్, కల్వకుంట్ల కవిత గారు అనేటువంటి ఇమేజ్ వచ్చింది. మీరు ఈ రోజు మాట్లాడితే మనుషులు వింటున్నారనే పరిస్థితిలో ఉండి ఒక రాజకీయ సంస్థ ఏర్పాటు చేయాలనేటువంటి పరిస్థితికి మీరు ఎదిగినరు, వెళ్ళండి, తప్పులేదు. మీరు ఈ రోజు సిద్దిపేట కలెక్టరేట్ గురించి, సిరిసిల్ల కలెక్టరేట్ గురించి అంత అద్భుతమైన పాలన జరిగిందని మనం కదా కలిసి మాట్లాడింది. ఈ రోజు మీరు అధికార పక్షం గొంతుకై మాట్లాడుతున్నారా? అధికార పక్షం మాట్లాడాల్సిన మాటలు, బీఆర్ఎస్ పైన చేయాల్సిన మాటలు ఈ రోజు మీరు చేసుకుంటూ పోతే ఎట్లా? చేయండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎక్కడ కూడా ఆక్షేపణీయం కాదు. మీరు మాట్లాడే మాటల పట్ల ఆక్షేపణీయం. మీ ఎదుగుదలకు బీఆర్ఎస్ అడ్డం కాదు, నిలువు కాదు. మీరు వ్యక్తిగతంగా సొంత రాజకీయ పార్టీ పెట్టి మరో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ఎవరు అడిగారు? ఈరోజు బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ అడ్డుకోదా? బీఆర్ఎస్ ని అడ్డుకోవాలని లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీతో జతగట్టినటువంటి బీజేపీ పార్టీని ఎవరైనా అడ్డుకున్నారా? ఆ రాజకీయాలలో అన్ని సహజమే. మోడీ గారు మొన్న మాట్లాడుతూ ఈ దేశంలో 2000 రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. ఒక పార్టీని ఏర్పాటు చేస్తే ఇంకొక రాజకీయ ప్రత్యామ్నాయం ఇస్తుంది, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకు కేసీఆర్ గారిని మీ ఆవేదన అంతా కేసీఆర్ గారిని పరోక్షంగా